ప్రభాకర్ గారిని అధ్యక్షత వహించాలని చెప్పేసి కోరుతున్నాం. దళిత ఐక్య సంఘాల ఆర్మూ డివిజన్ ప్రెసిడెంట్ గారైన మాణిక్య గారిని వేదికకి రావాలని కవితంగా మాట్లాడుతున్నాం. అట్లాగే గ్రామ స్థాయిని గడగడలాడిస్తున్న సమయంలో పెద్దందాలు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాభివృద్ధి పేరుపైన దళిత వెనుకబడిన మైనారిటీ వర్గాలను ఆర్థికంగానూ సాంఘికంగానూ వేధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో ఆ పెత్తనం ఎక్కువ ఉందని చెప్పేసి మనందరం కూడా పదే పదే చర్చించుకొని అనేక సందర్భాల్లో గ్రామ అభివృద్ధి పేరు మీద ముసుగుపైన సాగిస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాన్ని మరి బీజేపీ నాయకులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. పాలకంలో పాలకవర్గ పార్టీగా శాసనసభ్యులుగా మంత్రులుగా ఈరోజు ఈ వీడీసీల్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. ఈ వీడీసీల ముసుగులో ఆ రాజకీయ పప్పాన్ని గడుపుకుంటా ఉన్నారు. వీటిపైన కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. శ్రామిక వర్గం యొక్క హక్కుల్ని కాల్చే విధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. నిన్ననే ఈ రోజు పత్రికలో వచ్చింది, దుబ్బాక గ్రామంలో బ్యాంకు భవన నిర్మాణానికి మేమెవరో కూడా ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్న ఎవరో కూడా వ్యతిరేకం కాదు. కానీ కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి అన్నమో రామచంద్ర అంటున్న ఈ సమయంలో తప్పనిసరిగా ప్రతి కుటుంబం 2000 రూపాయలు ఇవ్వాలి. ఇవ్వకపోతే తగిన శాస్తి అంటే అదే సోషల్ బైకాట్, అదే సాంఘిక బహిష్కరణ అనే నేపథ్యంలో ఈరోజు హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో మనం ఈ కరోనా సమయంలో మేము కూర్చున్నాం. అందుకనే ఒక్కసారిగా అందరం కూడా ఆలోచించాలి. అందరం కూడా ఈరోజు శ్రామిక వర్గ కష్టజీవుల, దళితుల, మైనారిటీ వెనుకబడిన కులాల హక్కుల్ని మనం కాపాడడానికి ఒకే తెలంగాణ మంత్రం గలమెత్తాలని చెప్పేసి కోరుతూ, ముఖ్యంగా ఉన్న సుద్దాల అశోక్ గారు ఇప్పుడే చనిపోయారని, అట్లాగే నిన్ననే ఒక ప్రజా గాయకుడు ఈ కరోనా మహమ్మారి మీద కూడా యుద్ధం చేసే విధంగా ఈ కరోనా మహమ్మారిని ఓడించడానికి, కరోనా మహమ్మారిని దరిదాపులా లేకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పి ఆట రూపంలో చెప్పి, భూపోరాటం మీద ఆట పాటల రూపంలో చెప్పి తన తనువును సాధించిన ప్రజా గాయకుడు. అట్లాగే వీళ్ళందరూ కూడా ఒక్క నిమిషం మౌనం పాటిద్దామని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్న విషయాన్ని మౌనం పాటిద్దామని. ప్రజల కోసం అమరులైన వీరులకు, అశోక్ నిస్సారులకు, రచయిత గాయకుడు సుద్దాల అశోక్ నిస్సారులకు, ప్రజానీకాన్ని మేలుకొల్పే విజ్ఞాన కేంద్రం పైన నిన్న దుండగులు, నిన్న ప్రజా వ్యతిరేకులు దాడి చేసిన ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలని
ఈ వేదిక ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని చెప్పేసి నేను ముందు ప్రతిపాదిస్తా ఉన్నాను. ఆ తీర్మానాన్ని మీరంతా కూడా ఆలోచిస్తే సంకల్పం ద్వారా ఇదే రకంగా విజ్ఞప్తిస్తా ఉన్నాను. అందుకనే ఈ సమావేశం పూర్తయ్యే లోపు సుమారు ఒక మెమోరాండం రాస్తే మనం ఆర్టీఓ గారికి కూడా అందరం కలిసి బాంబే ఏదైతే దాడి చేశారో వాళ్ళ పైన చర్య తీసుకోవాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీల తరఫున ఒక మెమోరాండం ఇద్దాము. కమిటీల పేరు మీద ఆధిపత్య కులాలు, పెత్తందారులు వాళ్ళ ప్రయోజనాల్ని, ఉదాహరణకు ప్రభుత్వ భూములు ఎక్కడైనా ఉంటే ఆ ప్రభుత్వ భూముల్ని కష్టజీవులైన సెంటు గుంటలేని పేదలకు పంచాలని, పేదలకు ఇవ్వాలని పోరాటం ఒక భాగం అయితే, ఇంకో భాగం ఆ గ్రామంలో ఉన్న ఆ రెవెన్యూ భూమిని పేదలకు పంచాలని విజ్ఞప్తి చేయడం కూడా అడ్డుకుంటున్న బీడీసీని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దానికి ముద్దుగా పశువులను కావాలని చెప్పేసి, పశువులకు కంచెలు కావాలని చెప్పేసి ఒక దాన్ని అడ్డు పెట్టి దళిత, మైనారిటీ, బీసీలకు లేకుండా వాళ్ళకు ఒకవేళ ఎక్కడో 2 ఎకరాల్లో భూములు వస్తే సాంఘికంగా, ఆర్థికంగా అభివృద్ధి అవుతారని చెప్పేసి పీడీసీల పేరు మీద ఈ 2 శక్తులు, పెత్తందారుల శక్తులు, అట్లాగే ఆధిపత్య కులాల శక్తులు అడ్డుకుంటున్న ఘటనలు అనేక ఉన్నాయి. మాకు నిత్యం ఎదురవుతున్న అంశాలు అవి. కాబట్టి పీడీసీలకు మనం నేను వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకం కాము. కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి కింది కులాల యొక్క హక్కుల్ని కాదా చేసి దౌర్జన్యపూరితంగా సాంఘిక బహిష్కరణ చేసే పద్ధతిని గ్రామ వేదిక మీద నుండే మైక్ అనౌన్సులు చేసి కేవలం దళితులు తప్ప మిగతా వాళ్ళంతా కూడా అన్న సంఖ్యలో కావాలని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసే పద్ధతికి వ్యతిరేకమని చెప్పేసి నేను ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాను. అందుకనే ప్రజాప్రతినిధులు ప్రజల్ని పట్టించుకోకపోతే, ప్రజా సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ గ్రామాభివృద్ధి కమిటీల పేరు మీద ఆ సమస్యల పరిష్కారం కోసం, ఆ సమస్యల ఆలోచన కోసం వీటిలో పనిచేస్తే ఫస్ట్ మొట్టమొదట ఆహ్వానం చేసి దండ వేసేటట్టు మేమంతా ఉంటాం. కానీ హక్కుల్ని గాల్లా చేస్తామంటే ఒకే గుంపుగా మేమంతా కలిసి వ్యతిరేకిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ, ఈ జిల్లాలో అనేక దశాబ్దాల కాలంగా పార్టీలు మారి అధికారుల కోసం తల్లాడుతున్న సమయంలో చాలా మంది ప్రజాసభని పట్టించుకున్న సమయంలో ఏదైతే ఈ రోజు ప్రధానంగా ఈ జిల్లాలో భూ సమస్యలపైన కానీ, అంచివేత విషయంలో కానీ, నిర్బంధ విషయంలో కానీ తను ఎక్కడ ఉన్నా ఈ ప్రజల హక్కులకు అండగా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జిల్లా పరిషత్తు ఇన్ఛార్జి, మాజీ ఇన్ఛార్జి, చైర్మన్ దయాపీనందన్ గారు మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సమస్యల పట్ల, గ్రామాల్లో ఉన్నటువంటి పేద, దళిత, బలహీన, మైనారిటీ వర్గాల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒక రౌండ్ టేబుల్ సమావేశంగా మనమందరం మన మనసులో ఉన్నటువంటి విషయాలను చర్చించుకొని ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కామ్రేడ్ సోదరుడు ప్రభాకర్ గారు, నాతో పాటు అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అనేక ఉద్యమాల్లో కలిసి పనిచేసినటువంటి కామ్రేడ్స్, నిజంగా కూడా 43 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నారు.
ముఖ్యంగా ఈ ఆర్మూర్ ప్రాంతాలలో పూర్తి పెరిగి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, వ్యవసాయ పరిస్థితుల మీద కొద్దిగా గొప్ప మీతో పాటు పనిచేసినటువంటి వ్యక్తిగా, ఇది పెద్ద దేశం, ప్రజాస్వామ్య దేశం. ఇప్పుడే మాట్లాడుతూ ప్రభాకర్ గారు చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఈరోజు దాని పరిస్థితి బాంబేలో చేసినటువంటి విషయాన్ని నిజంగా కూడా ఆ పెద్ద ఆయన రాజ్యాంగ నిర్మాత మనకిచ్చినటువంటి హక్కులు, ఆ హక్కుల పట్ల మనం ఈరోజు ఒక మాణిక్యం ఉన్నటువంటి ఆ సోదరుడు అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడతాడు, ఉద్యమిస్తాడు. కానీ ఆ ఉద్యమ రూపం ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడింది అనేటువంటి విషయాన్ని ఈరోజు బీడీసీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని బేరీజ్ వేసుకోవడానికి ఇక్కడ సమావేశమైన సందర్భం. దానికి మనం రేపు మన కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో 2-3 అంశాలు నేను దృష్టికి తీసుకొస్తాను. వాస్తవంగా మన ఆర్మూర్ డివిజన్లో నిజంగా అప్పటి నుండి నాకు తెలిసినప్పటి నుండి ఒక 40 సంవత్సరాల నుండి ఈ బీడీసీల పెత్తనం ఉంది. కానీ బీడీసీల పెత్తనం అంటే ఆ గ్రామాభివృద్ధి కొరకు, గ్రామ సమస్యలను పరిష్కారం చేసుకోవడానికో, గ్రామాభివృద్ధి, గ్రామ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికో చేసే ప్రయత్నమే ప్రతి సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి బీడీసీ నిర్మాణం జరుగుతుంది. కానీ బీడీసీ నిర్మాణం జరిగిన తర్వాత ఒక వర్గం మీద, ఒక కులం మీద నిజంగా కూడా అణచివేత గురి చేయడం సిగ్గుచేటు ఈ ప్రజాస్వామ్య దేశంలో. మరొకప్పుడు ఉద్యమించి ప్రభుత్వ దృష్టికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి ఉద్యమ రూపంలో అనేక సందర్భాల్లో తీసుకొచ్చినటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఈరోజు మన ప్రాంతంలో బీడీసీలు ఏదైతే అఘాయిత్యం చేస్తూ ఉన్నాయో, మనకు 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మనకు నిమిషంలో, అరగంటలో, గంటలో మెసేజ్ దొరుకుతుంది. మనం స్థానికంగా ఉండేటటువంటి మన వాళ్ళం, మనం కూడా వాళ్ళతోటి సంప్రదించి పార్టీలకు అతీతంగా సమాజంలో అణగారిన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మన వంతు బాధ్యతగా ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలతో పాటు దళిత సంఘాలు కానీ, మేధావులు కానీ అందరు కలిసికట్టుగా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మనం కొద్దో గొప్ప విజయం సాధిస్తామనేటువంటి విశ్వాసం నాకుంది. ఎందుకంటే ప్రభాకర్ గారు, మేము అనేక సందర్భాల్లో భూ పోరాటాల్లో కానీ, శ్రామికులు కార్మికుల పక్షాలు కానీ అనేక సందర్భాల్లో పోరాటం చేశాము. పోరాటం చేస్తూ అనేక విషయాలను సాధించామనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, మీరందరూ ఇక్కడ సమావేశమైనటువంటి ఈ బీడీసీల అఘాయిత్యానికి రాబోయే కార్యాచరణ కార్యక్రమం ఏది తీసుకున్నా నా వంతు బాధ్యతగా నా పార్టీ పక్షాన నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి మా పీసీ భోజన గారు కానీ, ఈ ప్రాంతంలో పీసీ భోజన 30 సంవత్సరాల నుంచి ఒక దళిత నాయకుడిగా, దళితుల మీద జరిగేటటువంటి అన్యాయాన్ని ఒక రాజకీయ నాయకుడిగా అనేక సందర్భాల్లో ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో మనమందరం కలిసికట్టుగా సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రుడు, సోదరుడు వినోద్ గారు, నిజామాబాద్లో వారు మేము అనేక సందర్భాల్లో పార్టీలు ఏదైనా అంశం వస్తే పోరాటం చేసి సాధించడానికి ప్రయత్నం చేశాం. కాబట్టి మీరు సూచించినటువంటి విషయాలను తప్పకుండా మీరు ఇప్పుడు అన్నట్టుగా తీర్మానాలు చేశారు. ఆ తీర్మానానికి జిల్లా కాంగ్రెస్ పక్షాన మేము కూడా పూర్తి మద్దతు ఏ విషయమైనా కలిసి కట్టుగా ఈ బీటీసీల అఘాయిత్యానికి మనం పోరాడాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, చివరగా ప్రభాకర్ గారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మనం ఈరోజు ఈ తీర్మానం చేసిన అంశాన్ని ఆడియో గారికి ఏదో మెమోరాండం ఇస్తామనేటువంటి విషయాన్ని, మెమోరాండం కాకుండా రిప్రజెంటేషన్ ఇస్తామనేటువంటి విషయాన్ని, అయితే అది కాకుండా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఒక తేదీ నిర్ణయించండి. మీరు మనం ఏదైతే ఈ విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలనుకున్నాము దానితో పాటు ఇమీడియట్లీ ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఈ ప్రాంతంలో జరిగినటువంటి బీడీసీల అఘాయిత్యాలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రయత్నం చేశాం. కాబట్టి ఈ అంశాన్ని దృష్టికి తీసుకొస్తూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమంలో ఆక్రమణ జరిగిన తర్వాత పట్టాల కోసం జరిగిన సందర్భాల్లో తాను ఆనాడున్న మంత్రి
కన్విన్స్ చేసి గడుకోలు కానీ సిరికొండ కానీ నౌట్ల కానీ అనేక గ్రామాల్లో పట్టాలు సాధించిన దాంట్లో తన పాత్ర ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ తను ఒక ప్రతిపాదన పెట్టాడు. ఆ ప్రతిపాదనని మనందరం అంగీకరించాల్సిందే. ఏదైతే బీడీసీల అట్లాగే బాంబే ఈ రెండు గట్ల మీద కలిపి సోమవారం రోజు కానీ మంగళవారం కానీ మీ అందరి అభిప్రాయం తీసుకొని ఒక మెమోరాండం ఇద్దాం. పార్టీకి పోయిద్దరు చొప్పున వస్తే అట్లాగే కరీంనగర్, ఆదిలాబాద్ ఈ సరౌండింగ్ ఏరియాలో ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే పద్ధతుల్లో ప్రజాస్వామ్య ఏదైతే రిజర్వేషన్ల మూలంగా తమ ఆధిపత్యం పోయిందో అప్పటి నుంచి ఈ వీడీసీల యొక్క అజమాయిషి ఆధిపత్యం పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందులో భాగంగా ఎవరైతే తమ మాటను కాదన్నటువంటి వాళ్ళు, తమ ఇచ్చిన హుకుంను అమలు జరపనటువంటి వాళ్ళు, అది సర్పంచ్తో సహా ఎవరైనా వాళ్ళ మీద జరిమానాలు, బహిష్కరణలు, వేటు అనేక రకాల పద్ధతుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు. దీనికి ప్రధానంగా ముందుస్తున్నటువంటిది కూడా ఎస్సీ ఎస్టీ బీసీలనే ముందుంచి ఆధిపత్యాలు చెలాయించేటువంటి వ్యక్తులు దాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఆ సందర్భం వచ్చినప్పుడు అందరం స్పందిస్తూ ఉన్నాం. తర్వాత దాన్ని ఏదైతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నిలబెట్టుకొని కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు వీడీసీలతో కనబడుతూ ఉన్నది. అందువల్ల ఈరోజు అధికారంలో ఉన్నటువంటి అది మొన్నటిదాకా కాంగ్రెస్ అయినా అంతకుముందు టీడీపీ అయినా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రధానంగా ఈ భావజాలంతో ఏదైతే భూస్వామ్య భావజాలంతో అధికారాన్ని నిలబెట్టుకుంటా ఉన్నదో వాళ్ళు ఈరోజు దీన్ని మరింత ప్రోత్సహిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు దీన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రధానంగా ప్రజల కోసం ఆలోచించేటువంటి మనలాంటి వాళ్ళు అందరం దీన్ని నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ ఆగడాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వ్యక్తులుగా, సంఘాలుగా, పార్టీలుగా మనం ఆయా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఐక్యంగా దీని మీద మనం పోరాటం చేయాలి. ఏవైనా ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో తమ పరిపాలన కొనసాగించడం కోసం ఈరోజు రాజ్యాంగం అనుమతించదు అనే పద్ధతుల్లో ఈరోజు రాజ్యాంగాన్ని మనం పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రధానంగా ప్రభుత్వాన్ని, కలెక్టర్లు, ఈ అధికారులు జోక్యం చేసుకోవాలా. ఈరోజు అనేక సందర్భాల్లో వచ్చిన సంఘటనలకు ఏం చేస్తూ ఉన్నారు? అధికారులు కాంప్రమైజ్ చేస్తూ ఉన్నారు. ఆ పూట కాకుండా వాళ్ళని సంధి చేస్తూ ఒప్పించి మళ్ళీ ఇంటికి పంపించడం మూలంగా ఇది రోజు రోజుకి విస్తరిస్తున్నది, పెరుగుతున్నది తప్ప మరొకటి లేదు. ఇంతకుముందే ప్రభాకర్ అని చెప్పిండు. రీసెంట్ గా నిన్న దర్పల్లిలో జరిగినటువంటి సంఘటన, దర్పల్లి మాట్లాడుతూ ఒక బ్యాంకు బిల్డింగ్ కట్టడం కోసం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకంగా నిధులు కేటాయించేటట్టు ప్రయత్నం చేయాలా, లేదా ఆ గ్రామంలో ఉన్నటువంటి భూస్వామిలో డబ్బులు ఉన్నటువంటి కొంత చందాలు వేసుకొని కట్టాలా? అది కాకపోతే ఎవరైనా కూడా ముందు పెట్టి చేయాలి తప్ప ప్రతి ఇల్లు నువ్వు 2000 ఇవ్వాల్సిందే, 3000 ఇవ్వాల్సిందే అంటే పేదోడు రోజు రెక్క కష్టంతో బతుకుతున్నటువంటి వాళ్ళు ఎక్కడికి బతుకుతారు? ఈరోజు ఈ పరిస్థితి ఎట్లుందంటే గ్రామాభివృద్ధి కమిటీలు తమ ఆటలు కొనసాగించడం కోసం ఈవెన్ కిరాణా షాప్ నుంచి వాడు పాన్ డబ్బా కార్డు నుంచి ఆ గ్రామాభివృద్ధి కమిటీకి సుంకం కట్టాల్సిందే అనే పద్ధతుల్లో అజమాయిషీ చేయడం అంటే ఇక సర్పంచులకి, అక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకి ఏ రకమైనటువంటి అధికారం లేకుండా చేస్తూ ఉన్నారు. దీన్ని అరికట్టడం కోసం అందరం కలిసి పోరాడదాం. మీతో పాటు సిపిఎం పార్టీగా ఎల్లవేళలా ఏ రకమైనటువంటి పోరాటానికైనా, ఎంతటి కార్యాచరణకైనా మేము మీతో పాటు కలిసి వస్తాం. మా శ్రేణులందరినీ కలుపుకొస్తామని తెలియజేస్తూ మద్దతుగా ఏం చేసినా, ఎప్పుడు చేసినా, ఎట్లా చేసినా మేమందరం మనకు ఇష్టం వచ్చింది అని చెప్పేసి చెప్తూ కుల మతాలకు భిన్నంగా మాట్లాడుతూ ఈరోజు ఈ ప్రభుత్వము వ్యవహరిస్తుంది. దానికి ఈరోజు ఇంత కరోనా టైంలో కూడా ఈరోజు సమావేశం సిపిఎం పార్టీ కార్యక్రమం తీసుకున్నందుకు చేసి
పాత్ర పోషించిన భాస్కర్ అన్న సందేశంగా విజ్ఞప్తి. మరియు ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నుంచి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి చేసిన రాజకీయ పార్టీ నాయకులకు, దళిత సంఘాలకు, ప్రజా సంఘాలకు నిజామాబాద్ జిల్లా దేశం తరఫున ధన్యవాదాలు. కమిటీల యొక్క దౌర్జన్యం అంటే నిజంగా కూడా గ్రామాలలో కమిటీలు ఏర్పాటు చేసుకుంటారు. ఆ కమిటీలు ఎందుకంటే గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఆ కమిటీలు ఏర్పడతాయి. దాంట్లో అందరినీ తీసుకుంటారు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళని తీసుకుంటారు. కానీ పెత్తనం మాత్రము అగ్రవర్ణాలదే ఉంటుంది. అక్కడ ఆ అగ్రవర్ణాలు ఎవరికి బానిసలుగా పనిచేస్తారంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు బానిసలుగా పనిచేస్తారు. అయితే ఇక్కడ మన దగ్గర జరుగుతున్నది ఏంటంటే తెలంగాణలో ఇక్కడ దొర పాలన జరుగుతుంది. ఇంతకుముందు ఏ విధంగా అయితే దొరల పాలనలో ఏదైతే మనము అనుభవించినామో దౌర్జన్యాలను తిరిగి అదే విధంగా కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఉండేది. ఈ దౌర్జన్యం జరుగుతుందో దీన్ని తప్పకుండా మనం అందరం కలిసి ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేదంటే ఎక్కడి వాళ్ళని ఎక్కడ మనను అణచివేస్తారు. ఇప్పుడు చూస్తున్నాం ప్రజా గొంతులు ఏ గొంతుగా విప్పినా తీసుకుపోయి వాళ్ళను జైళ్ళలో పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. వాళ్ళను ఉద్యోగాలు అయితే వాళ్ళను ఉద్యోగాల నుంచి సదాయిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మిత్రులు చెప్పారు బ్యాంకు గురించి డబ్బులు అడుగుతున్నారండి. బ్యాంకుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంకులో మనకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు. మరి బ్యాంకుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంకుకు ఫండ్ ఉంటుంది. వాళ్ళు గ్రామాల్లో మనం ఒక ప్లేస్ ఏర్పాటు చేసినప్పుడు ఆ గ్రామాల్లో వాళ్ళకు కట్టుకోవడానికి ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ ఒకవేళ లేని పరిస్థితిలో వాళ్ళు నిజంగానే గ్రామస్తులే వాళ్ళు కట్టి ఇవ్వాలనుకుంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఫండ్స్ నుంచో, ఎంపీ ఫండ్స్ నుంచో ఇచ్చి వాళ్ళకు బ్యాంకులను నిర్మాణం చేయవలసిన అవసరం ఉండదు. అయితే ఆ విధంగా నిర్మాణం చేసినప్పుడు అది గ్రామ కమిటీకి సంబంధించిన బిల్డింగ్గానే ఉంటుంది, బ్యాంకు బిల్డింగ్గా ఉండదు. అయితే ఈ రెండు విధాలు బ్యాంక్ వాళ్ళు మనం ప్లేస్ ఇస్తే బ్యాంక్ వాళ్ళు కట్టుకుంటే అది బ్యాంక్ ఆస్తి అవుతుంది. లేదంటే మనం కట్టిస్తే ఆ గ్రామం ఆస్తి అవుతుంది. వీటి ఆలోచన లేకుండా అక్కడ అంటే వసూలు చేయడం అనేది మరి నిజంగా కూడా వీళ్ళు వసూలు చేసి వీళ్ళు తిరిగిపోతారా, మరి బ్యాంకు నిర్మాణం చేస్తారా అనే దాన్ని కూడా మనం దృష్టి సారించవలసిన అవసరం ఉండదు. ఇంతే కాకుండా ఇంతకుముందు ఎప్పుడైతే ఈ వర్ణ వ్యవస్థ రాకన్నా ముందు ఉండేదో ఈ వర్ణ వ్యవస్థ వచ్చిన తర్వాత విపరీతంగా అణచివేయడం జరిగింది. ఏ విషయంలోనైనా భూముల విషయంలో కానీ, తర్వాత మాట్లాడే విషయంలో కానీ, గ్రామాలలో తిరిగే విషయంలో కానీ, మంచి బట్టలు ధరించే విషయంలో కానీ, ఏ విషయంలో కూడా గ్రామాల్లో వాళ్ళు మొత్తంగా కూడా వాళ్ళను ఊరి బహిష్కరణ చేయడము, కుల బహిష్కరణ చేయడము. ఈ కుల సంఘాలు కూడా ఉన్నాయి, కుల సంఘాలు కూడా అట్లా ఉంటాయి. కానీ ఆ కుల సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ పెద్దంగాని వాళ్ళు చెప్పినట్టే భయపడి నిలబడవలసి వస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే అక్కడ ఆర్థికంగా వాళ్ళు ఎదగకపోవడం, వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండడం. ఇప్పుడు ఒకసారి మేము వీళ్ళంతా కూడా సర్వే చేస్తాం. ఏ గ్రామాలలో ఎంతమంది సొంతగా భూములు కలిగి ఉన్నారు, వాళ్ళు సొంతగా బతకగలిగే కెపాసిటీ ఉంది, మరి వేరే వాళ్ళ పొలాలు చేసుకుంటే బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కూలిగా బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా తీయడం జరిగింది. దాంట్లో 85-90% ఇతర పొలాల పైనే బతికే వాళ్ళు, కూలి చేసుకొని బతికే వాళ్ళే ఉన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు నోరు పెట్టుకోవడానికి కష్టమైపోతుంది. దీన్ని ఆసరా చేసుకొని అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడం జరుగుతున్నది. అయితే ముఖ్యంగా మిత్రులారా నేను చెప్పేది ఒకటే, మనం ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు ఒక మీటింగ్ పెట్టడమో చేయడమో కాకుండా దీన్ని కంటిన్యూస్గా మనం పోరాట రూపం ఇవ్వవలసిన అవసరం ఉన్నది. నేను అన్ని పార్టీల నాయకులకు, సంఘాల నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు నేను కోరేది ఒకటే, ప్రతి గ్రామం లోపల ప్రతి పార్టీకి సంబంధించిన కొద్దిగా యూనిటీ కానీ, లీడర్లు కానీ, వాళ్ళ మన మెంబర్లు కానీ ఉంటారు. కాబట్టి అన్ని గ్రామాలలో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ ఏ విధంగా అయితే మనము ఇక్కడ ఐక్యవేదిక ఒకటి ఏర్పాటు చేసుకొని మనం ఇక్కడ పోరాటం చేయాలి నిశ్చయించుకున్నామో, ప్రతి గ్రామంలో కూడా ఈ అన్ని పార్టీలకు సంబంధించిన ఒక ఐక్య వేదిక గ్రామంలో ఏర్పడాలని చెప్పేసి ఆ ఐక్య వేదిక నుంచే మనము ఆ గ్రామ కమిటీలకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉండేదని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నేను ధన్యవాదాలు. ఏదైతే బీడీసీ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నామో, బీడీసీల కంటే ముందు ఈ కులాంతర పెద్దాంతరం గురించి మాట్లాడడం భావిస్తాం. ఈ బీడీసీలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉంటారు. కానీ పెద్దాంతం చేసేదంతా
గారు చేతులు పెట్టుకుంటాడు. ఎమ్మెల్యే గారు ఏం చేస్తాడు, మీకు ఇది డబ్బులు పంపిస్తున్నా వాళ్ళు మేనేజ్ చేయండి, వాళ్ళ నోరు చూపించండి, మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ చూసుకోండి అని చెప్పి విధానం అంతా కూడా ఆ ఎమ్మెల్యే స్థాయి ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ప్రజాస్వామ్యంలో వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ ఉంటారు. దానికి కారణమే ఈ వీడీసీ కమిటీ అని చెప్పేసి. అయితే ఏదైతే ఇప్పుడు బొంబాయిలో జరిగినటువంటి దౌర్జన్య విషయానికి వస్తే, బాంబాయిలో ఏదైతే అంబేద్కర్ యొక్క విజ్ఞాన కేంద్రం మీద దాడి చేయడానికి కారణం, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం లోపల కేవలం దళితుల గురించి రాసిండు, మిగతా వాళ్ళ గురించి రాలేదన్నంత అహంకారంతో విధానంతో చెప్పేసి అక్కడ వాళ్ళు ఎక్కడ చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే, ఓ మూర్ఖులారా వ్యతిరేకం చేసిన ఓ మూర్ఖులారా మీరు అర్థం చేసుకోండి. ఏదైతే హిందూ కోడ్ బిల్ లోపల ఆయన హిందూ కోడ్ బిల్ ఎందుకు తీసుకొచ్చాడు, హిందూ కోడ్ బిల్ లోపల భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికంలో 50% లేడీసే ఉన్నారు కదా. ఇవాళ వాళ్ళందరికీ న్యాయం జరగలేదా, వాళ్ళందరూ రాయలేదా? ఈ విషయాన్ని మర్చిపోయి మీరు ముందుకు పోవడం కరెక్ట్ కాదని చెప్పి తాగుబోతున్న కొడుకులారా, ఎవరు తాగుబిస్తే మీద ఆ భవనం మీద పోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్య తీసుకొని వాళ్ళ మీద పూర్తిగా వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని చెప్పి సందర్భం మనం చేస్తూ, అయితే ఏదైతే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఈ విడిసీలు ప్రధానంగా కొనసాగుతుంది. ఇక్కడ విడిసీలలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, కానీ అక్కడ తీర్మానాలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అగ్రకుల పెత్తనం చేస్తున్నటువంటి పెత్తనాలే వీటిని ప్రోత్సహిస్తూ హిందువుల్లోని కూడా దాన్ని అమలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి కొన్ని గ్రామాలలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వస్తున్నాయని దానికి ప్రధాన కారణం. ఇప్పుడు అనేక గ్రామాల్లో అసైన్మెంట్ భూములు ఉంటాయి, అవి అగ్రకులాల వాళ్ళు కబ్జా చేసుకొని అనుభవిస్తుంటే ఎవ్వరు తప్పుడు లేడు. అదే బీసీలో ఎస్సీలో పక్కకు భూమి ఉండి దాన్ని స్వాధీనం చేసుకొని అనుభవిస్తుంటే మాత్రం అది ఊరి మీద తీసుకోవాలా, అది వాడెట్లా దాన్ని వృధా చేసుకొని అనుభవిస్తాడని చెప్పి అందరినీ రెచ్చగొట్టి చివరికి దళితులతోనే ముందుకు వాళ్ళని తీసుకొచ్చి ఆ దళితుల భూమిని చూసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, విడిచి పెడతారు. కాబట్టి ఇలాంటి అనేక గ్రామాలలో కొనసాగుతున్నాయి. అలాంటి వాటి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు గ్రామ బహిష్కరణల పేరుతోని, సాంఘిక బహిష్కరణల పేరుతోని చేస్తున్న వాటిని ఖచ్చితంగా ప్రకటించాల్సిందే. దీనికి ప్రధానంగా మిత్రులు చెప్పినట్లు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వాటికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. వేల్పూర్ మండలంలో వక్ఫ్ బోర్డు భూములు, అది ఆ గ్రామంలో ఉన్న ముస్లింలకేం సంబంధం లేదు, కానీ మా రోడ్డు పోవడానికి మీరు చాలా ఇవ్వాలంటారు. ఏదైనా ఉంటే హైదరాబాద్ నుంచి వక్ఫ్ బోర్డు పర్మిషన్ తీసుకుంటే మాకు అభ్యంతరం లేదని చెప్పినా వినిపించుకోకుండా ఒక మంత్రి గారి స్వగ్రామంలో 150 మైనార్టీ కుటుంబాల్ని సాంఘిక బహిష్కరణ చేయటమంటే వాళ్ళ లోపలం లేకుండా ఇది జరుగుతుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అందుకోసం ఇలా దాన్ని ఎగ్గేసినట్టు నేను ఎక్కడ బదలామవుతున్నానని చెప్పి, కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటి వెంట ఖచ్చితంగా ఎమ్మెల్యేలని మంత్రులది ప్రోత్సాహం ఉంది, అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహం ఉంది. ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో వాళ్ళు వెనక్కి తగ్గకపోతే, గ్రామాల్లో బహిష్కరణకు మద్దతు చేస్తే, పోలీసులు వాళ్ళ మీద కేసులు చేయకపోతే దాని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ జేఏసీ తరఫున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తూ భవిష్యత్తులో కూడా ఇదే వేదికగా ఐక్యంగా ఉద్యమం చేస్తామని చెప్పి శపథం చేస్తూ ముగిస్తుంది. ఏదైతే రవి సత్యంల హత్య విషయంలో ఏర్పడినటువంటి జేఏసీ వీరందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నంటే ఉండి మాకు ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ రవి సత్యంల యొక్క హత్యను చేసినటువంటి జీవన్ రెడ్డికి శిక్ష పడాలని చెప్పేసి మీరందరూ సంఘటనమై మాకు సహకరిస్తున్నందుకు కూడా ఆ దళిత ఐక్య సంఘటనల తరఫున మీ అందరికి శిరస్సు వచ్చి జైలు జరుపుతూ, ముఖ్యంగా ప్రాంతంలో ఎక్కడ చూసినా గ్రామాభివృద్ధి కమిటీ, నేను
జర్నలిస్ట్గా ప్రజాశక్తిలో విశాలాంధ్ర మాటీవీ టీఫైవ్ చేసిన కాలం నుండి గ్రామాభివృద్ధి కమిటీల మీద ఎక్కువ నేను వార్తలు పెట్టేవాడిని. మన జిల్లాలో తీసుకుంటే మోర్తాడు మండలంలో దాదాపు 16 కంపెనీలు జైలు పెట్టించిన నేను ఒక్కనే యాజ్ ఎ జర్నలిస్ట్గా. కానీ చూసుకుంటే రోజు రోజుకు ఎట్లయిపోతుందంటే విషమించిపోయింది. నేను ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నా, అయ్యా ప్రశాంత్ రెడ్డి గారు, నీ ఊళ్ళే గ్రామ కమిటీలను అడ్డం పెట్టుకొని మైనారిటీ సోదరులను 150 నీకేమాత్రం ఇంచితంగా ఉన్న రాజ్యాంగం పట్ల ప్రజల పట్ల మీరు ఎమ్మెల్యే చేసిన తర్వాత ప్రమాణం చేసిన ప్రమాణం పట్ల ఏమాత్రం విజ్ఞత ఉన్నా మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే నేను మళ్ళా ఎలక్షన్ అందరూ సంతోషంగా ఎన్నుకుంటారు. కానీ నేను చూస్తూ ఉంటే నేను అక్కడికి కొందరు విజేసేదానికి అది లోపల చేసి అటు మైనారిటీ సోదరుల మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. ఇప్పుడు వాస్తవంగా ఈ సమావేశం వస్తామని అన్నారు, వాళ్ళు రాకుండా అడ్డుకుంటున్నారు. అంటే ఎక్కడ పోయినా దొరల పెత్తనం ఎట్లా తయారైందంటే ఈ కేసీఆర్ అనేటువంటి వాతాల పోసెట్టి ఏది చెప్తే అది నడుస్తున్నది. ఎక్కడగా స్కూల్లో సార్ చెప్తే ఊట్ బయట అంటాడు, గంగారెడ్డి సార్ అంటుండే ఉంటాలో ఇట్లా అంటుండే, ఇట్లా కూర్చొని ఇట్లా లేవాలి. ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేసింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటువంటి పరిపాలన చూడలే, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇటువంటి పరిపాలన ఇక్కడ చూడలే. మంత్రులకు స్వేచ్ఛ ఉంది, ఆ కాలంలో ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉంది. మరి ఇక్కడ పెద్దలు ఉన్నారు, నేను 78లో ఓటేశాను, సంతానం 78 నేను సంతానం ఓటేశాను. కానీ ఇటువంటి క్రూరమైనటువంటి ఎమ్మెల్యేలు, ఇటువంటి క్రూరమైనటువంటి మంత్రుల్ని, దుర్మార్గుల్ని, దుష్టుల్ని ఎక్కడ చూడలేదు. ఒక ఎమ్మెల్యే తప్పు చేసినా, ఒక నాయకుడు తప్పు చేసినా వారు తెలుసుకోవాలని చెప్తున్నారు. బాబు ఇట్లా చేయకుండా మన పార్టీ పరుపుపోతుంది, రేపు సమాజంలో మనం మనుషులుగా కాదురా జంతువులుగా చూస్తారా అని చెప్పేవాళ్ళు. నేడు ఎడు చూసినా ఏముందంటే ఒకటి కరోనా, సావల్లా బతుకల్లా ఉంటామా పోతామా ఎప్పుడు ఏమైతుందో తెలియనటువంటి సమస్యలు మనకు కొట్టుమిట్టాడుతుంటే ఈ దుర్మార్గులు అంటే నేను ఈ దుర్మార్గులు బాధాల పోసే టీం దుర్మార్గులు ఎక్కడ పోతే అక్కడ గ్రామాలలో ఈ అరాచకాలు మొదలైనవి. ఇలాగా మన దుబారా నుంచి ఫోన్ వచ్చింది, మాకు రేపల్లి మోరంపల్లి అంత బాగా దగ్గర కాబట్టి అన్నా రేపల్లి బ్యాంక్ అడుగు ఇక్కడ పైసలు ఇవ్వాలంటే యాడికెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలి, తిరగడానికి గింజలు లేవు, మాకు కూలి పని అయినా మనకు పనులు దొరుకుతలేవు, వర్షాలు లేవు, ఎక్కడ పంటలు లేవు. ఈ బాధాల పోసేటి చెప్పిన అట్లనే మారడు, మక్కలే కద్దనడు, సోయలే కద్దనడు, ఈ సోయలడు అని చెప్పేసి కూలి చేసుకుంటా ఏడుస్తూ ఉన్నారు. ఎట్లా మరి ఎట్లా బతకాల, యాడికెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలా? అరే భయ్, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దోసుకున్న సంపద అంతా మీ దగ్గరే ఉంది. మీ సంపద అంతా ఇవ్వండి కదా, బ్యాంకులకు ఇవ్వండి, లేదా ప్రజలకు పంచండి. లక్షలాది కోట్లాది రూపాయలు ప్రజలు కరోనా వ్యాధిని నిరోధించడానికి డబ్బులు చందాలు ఇస్తే ఆ డబ్బులని మొత్తం జైలు పెట్టుకున్నాడు ఈ బాధల శక్తి. లాస్ట్ కరోనా రోగం రాగానే పోయి పామందులో అన్నాడు, ఆ పామందులో పుట్టలో పట్టేస్తున్నాడు. అట్లా అప్పటికన్నా రేషన్ ఉంది కానీ రేషన్ ఆ రేషన్ లేకపోతే కానీ మన జిల్లా మంత్రి కరెంట్ ఎప్పుడున్నది ఇక్కడ నాకు అనిపించింది బాధలు వచ్చి తాగినట్టు ఎవరైతే పౌడర్ ఎక్కడ తాగినేమో పాపం ఆ పౌడర్ నేను తాగినట్టు మీరు తాగురని చెప్పలేక కరెంట్ తాగురాని అన్నాడు. ఇది విచిత్రం. మీకు ఒకటే చెప్తున్నాం, బిడ్డ జీవన్ రెడ్డి, బిడ్డ ప్రశాంత్ రెడ్డి, బాలకొండ కాన్స్టిట్యున్సీ, ఆర్మూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీలను మీరు కంట్రోల్ చేయకపోతే రాబోయే రోజులలో గ్రామాల వారీగా సిద్ధం చేస్తూ పెద్దలను అనుమతిస్తే అన్ని పార్టీల వారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అనుమతిస్తే పెద్దలు దీన్ని ఆలోచించాలి. కాబట్టి గ్రామాభివృద్ధి కమిటీలు చేసే అరాచకాలను మనం ఖండిద్దాం, మంచి పనులు చేస్తే స్వాగతిద్దాం. మంచి పనులు చేసే గ్రామాభివృద్ధి కమిటీలు కూడా ఉన్నాయి, చాలా గ్రామాలలో 20 భూములు మంచి ఇచ్చారు. మంచి పనులు చేస్తే స్వాగతిద్దాం, భూములు ఇప్పించారు, సంతోషం. 10 మంది పేదలకు తిండి పెట్టారు, సంతోషం.
ఒక క్యాబినెట్ 10 మంది వ్యక్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న సంతోషం. ఇదేనా మా గ్రామాభివృద్ధి కమిటీ గ్రామాభివృద్ధి రోజు పొద్దున పొద్దుకి ఆడు సగం పడ్డలు అయితే మీరు ఫుల్ పడ్డలు కాబట్టి నేను ఆర్కే గ్రూప్లో పనిచేసినప్పుడు సిద్ధావేసినప్పుడు నేను చాలా కలిసి తిరిగినాం. చాలా మంచి పాటలు పాడుతుండే. ప్రతిసారి ఆకుపచ్చ చందమామ నీవేలే నీవేలే అనేటువంటి పాటను నేను కూర్చున్నప్పుడు చాలా పాటించేవాళ్ళం. మరి చాలా బాధాకరమైన విషయం. మంచి ఉద్యమ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి మనం అందరినీ మనం స్మరించుకున్నాం. కాబట్టి దయచేసి చేస్తున్నాము. ఏప్రిల్ 19వ తేదీ నాడు గవర్నర్ గారిని కలిసి మన నియోజకవర్గము పాల్గొన్న నియోజకవర్గము అట్లాగే నిజామాబాద్ రూరల్ ఆర్గంలో దళితుల మీద ఇండికేట్ చేయండి విలేజ్ కమిటీ వాళ్ళ ప్రవర్తన ఏది దాని మీద కార్యక్రమం తీసుకుని మేము గవర్నర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే మన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి మీద వేముల ప్రశాంత్ రెడ్డి గారి మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతుందో గ్రామాభివృద్ధుల కంపెనీలు రోజు రోజుకు ఆగడాలు చాలా వెళ్తున్నాయి. ఇందాక పెద్దలు చెప్పిన విధంగా అసైన్మెంట్ ల్యాండ్లు పల్లెటూరులో చాలా ఉంటాయి. కానీ కేవలం గ్రామానికి ఉపయోగపడే పనుల కోసం దళితులకు సంబంధించిన భూమిని సేకరిస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఒక వారం రోజుల కింద మన జీవన్ రెడ్డి గారు పోయి చేకూరులో ఒక శ్మశాన వాటికి శంకుస్థాపన చేశారు. అది దళితుడి భూమి. పక్కకున్న బీసీల భూములను దాంట్లో కూడా శ్మశానం ఉన్నది. దాన్ని వాడటం దాన్ని తీసుకోలేదు. సారంగి విజయ చెప్పేసి ఒక దళితుడు ఆయన భూమిలో మృత్యువశుడు ఆయన భూమిలో కడుతున్నాము. దీని మీద కూడా మేము స్పీడ్ పోస్ట్గా జాతీయ ఎస్సీ కమిషన్కు గవర్నర్ గారికి మానవ హక్కుల సంఘం కూడా ఇంత సర్వే నంబర్లతో ఆ మ్యాప్ తోటి సహా దళితుడి భూమిని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది. గ్రామాభివృద్ధి కమిటీ ఏదైతే లెటర్ ఇచ్చారో ఎమ్మెల్యేకు దాన్ని కాపీని చేసి పంపడం జరిగింది. ఎట్లయితుందంటే ఈ అఖిలపక్షం ఇలా కూర్చుంటున్నాం సందర్భం ఏదో సందర్భంలో మనం విడిపోతున్నాం. అదే కాకుండా పెద్దలందరికీ దయచేసి ఒక విన్నపం ఉన్నది. ప్రతి నెలలో ఒక తేదీకి నిర్ణయించింది. ఆ తేదీలో అందరూ కలిసే విధంగా ఉండండి. ఆ నెలలో మన 2 కాదు నిజామాబాద్ ఏ నియోజకవర్గంలో దళితులకు అన్యాయం జరిగిందా గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళకి కూడా ఏ ఎస్సీకి బీసీకి మైనారిటీకి అన్యాయం జరిగినా ఎదుర్కొనేందుకు ఇక్కడ నుంచే పునాది చాలేద్దాం. దయచేసి పెద్దలందరూ కూడా ఇవాళ మాట్లాడకుండా మనం తీరని సత్యం చనిపోయిన నుంచి ఎంతైతే ఉంటున్నామో అది తక్కువ ఇప్పుడు ఎక్కువ చేయండి దయచేసి. ఇంకోటి ముంబైలో ఏదైతే జరిగిందో దానికి ఏ పార్టీ అయినా సరే ఏ జాతీయుడైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దీనికి కూడా పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం పంపించబోతుంది. వేమనాశోక్ కల్పమూర్తి రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడడం జరిగింది. ఆ కార్యక్రమం నేను చొరవ తీసుకుని చేపిస్తాను ఖచ్చితంగా. ఇంకోటి మీ అందరికీ నేను ఒకటే ప్రాధాన్యపడుతున్నా, ఈ యూనిటీ దెబ్బతీయకుండా నెలలో ఒక తేదీ ఖరారు చేసి ఆ తేదీ నాడు మనం కలిసే విధంగా కూడా అప్పుడు మనం ఏ సమస్యలను ఎదుర్కొనేందుకు మనకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, ఏదైనా సాధిస్తాం. ఎప్పుడైతే ఈ ప్రోగ్राम పెడతారో ఏ प्रोग्राम में नहीं समझता तो क्या हो रहा है कि ये बीडीसी के नाम पे जो दलितों पे माइनॉरिटीज पे जुल्म कर रहे हैं वो बहुत दिनों से चल रहा है. लेकिन आज ये सही काम नहीं करेंगे, उनको चीज़ों से रोकने के वास्ते, इलीगल कामों से रोकने के वास्ते जो काम कर रहे हैं वो बड़ा काम है और इस स्ट्रगल को आगे लेके जा रहे हैं. तो आप जब ये जेएससी फॉर्म करेंगे, जेएससी फॉर्म करने के बाद उसके अंदर एक एक्शन प्लान बनाइए और एक्शन प्लान बना के तो बीडीसी के जितने भी इलीगल काम हो रहे हैं उसको किसी हाथ में रोकना है. नहीं रोकेंगे तो वो और बढ़ते और पावरफुल होगी. अभी पेरकिट में परसों तो वहाँ पे एमआईएम के जो काउंसलर है वो एक ज़मीन का कॉम्प्लेक्स का परमिशन लाए, कलेक्टर का अप्रूवल है, सो गए और क्या बोल के बीडीसी वाले रोक रहे हो तो ईशान्य में उसका जो वास्तव नहीं आ रहा. अरे तुम डेवलपमेंट के वास्ते सपोर्ट करते कि डेवलपमेंट को रोकते. तुम्हारे पास डेवलपमेंट हो रहा तो उसको ओके करे, माइनॉरिटीज में हो रहा, दलितों में डेवलपमेंट हो रहा तो उसको रोक रहे हो, जुर्माने लगा रहे, उनका बाइकाट कर रहे. ये राइट बोल दिया तुमको. डेमोक्रेसी में तुम्हारा राइट क्या है? गाँव में किसी को भी डेवलपमेंट हो रहा तो तुम वो
काम करने का है, इलीगल काम पूरे कर रहे, पावरफुल बन के पावरफुल अथॉरिटी बन रहे, ग्राम पंचायत काम नहीं कर रही, मिनिस्टर काम नहीं कर रहा, एमएलए काम नहीं कर रहा, इधर उसके ऊपर डोमिनेट हो रहे। अगर इसको हम नहीं रोकेंगे तो लोग क्या है हमारे डेवलपमेंट होने के काम नहीं देते। हमको जो डेमोक्रेटिक राइट मिलना है राइट भी नहीं। आप एक प्लान बनाइए, जमात इस्लामी माइनॉरिटी जो भी है आप उसको सपोर्ट करेंगी और वो सारे काम जो उनके ऊपर जुल्म हो रहे हैं डेमोक्रेसी के अंदर तो इलीगल काम हो रहे उसको रोकने में मना गया है। और डेमोक्रेटिक राइट इस्तेमाल करते हुए कानूनी कार्रवाई जैसा हमारे भाई बोले कि कोर्ट में केस डाल के उनको कर सकते। एक केस ही बन गई, कौन से भी गाँव में हो रहा तो उसको कुछ भी सपोर्ट नहीं रहता। छोटे गाँव वाला रहता, थोड़े लोग आ रहते, उन्होंने क्या कोई सपोर्ट नहीं है, उनके लोग बर्दाश्त करते, जुर्माने को बर्दाश्त करते, बाइकाट को बर्दाश्त करते। अगर हम उसको सपोर्ट करते जाए एक केस ही बन गई आपको डिवीजन लेवल पे उसको कहीं भी अपन पहुँच कर उनको हेल्प कर सकते। तो अगर ये करें तो बीडीसी वाले भी क्या कंट्रोल में आ जाते, अपने राइट्स अपने को मिलते, ये जो बाइकाट कर रहे और जुर्माने लगा रहे, जमीना जो कब्जा कर रहे सब रुक जाते। और एक काम क्या है ये गवर्नर को और केसीआर को केटीआर को जो भी रहता है ट्विटर एक कैंपेन चलाना, ट्विटर फौरी क्या करता आप ट्वीट चलाते उसको मैसेज आते वो ट्रेनिंग में आता ये ट्रेंड आज चल रहा है भाई बीडीसी के इलीगल कामों को रोके हैशटैग लगा के आप करेंगे और मेमोरेंडम देंगे कलेक्टर को भी जो काम हो सकता है। मैं आपको मुबारकबाद देता हूँ इलीगल ये सब मिल के हम इसको फाइट करेंगे और सब चीज़ें थैंक यू। ఆ బాధ అర్థమవుతుంది. అయితే వాటి వ్యతిరేకంగా ఈరోజు ఈ ఆర్గూర్ పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఆల్ పార్టీలు మరియు ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, సామాజిక సంఘాలు అందరూ కూడా జైబీ లాల్సలాం తెలియజేస్తూ అయితే ఇవాళ మనం సరే ఇప్పుడు చాలామంది మాట్లాడారు మిగతా విషయాలు కాకుండా నేనేమంటున్నానంటే ఈ పాల్గొండ ఈ ఆర్గూర్కి సంబంధించినటువంటి ఈ ఆధిపత్య కులాల దురాంకారం ఈ ఆధిపత్య కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు అనగారిన ఉత్పత్తి కులాలకు సంబంధించినటువంటి ప్రజల మీద జరుపుతున్న ఇది చాలా దుర్మార్గమైంది. మధ్యయుగాలలో కూడా ఇప్పుడు కొన్ని చదివితే పూలే చరిత్ర ఇంకా కొన్ని చదివితే మనకు అర్థం అప్పుడు కూడా ఇవి ఉన్నాయి. అంటే ఒక 500 సంవత్సరాల కిందట కూడా 1000 సంవత్సరాల కిందట కూడా ఈ గ్రామ బహిష్కరణ ఉన్నాయి. అందుకే మహారాష్ట్రలో ఒక చట్టం వచ్చింది మన 2017లో ఈ ఏదైతే గ్రామ బహిష్కరణలో సోషల్ బైకాట్కి సంబంధించినటువంటిది 17లో 44 యాక్ట్ ప్రకారం చట్టం తీసుకొచ్చింది. ఎవరు చేసినా బైకాట్ చేస్తే వాళ్ళ మీద చట్టం తీసుకురావాలి. అంటే ఇవాళ ఈ 2 నియోజకవర్గాలలో పక్కా పర్టికులర్గా ఏంటంటే ఇద్దరు కూడా రెడ్లు ఈ ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి కమిటీ ఇవాళ ఇంత కష్టకాలంలో అసలు ఈరోజు మనం మీటింగ్ పెట్టుకుంటామంటే ప్రాణానికి తెగించి పెడుతున్నాం. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మొన్న ఒక ఎమ్మెల్యే ఊరు నల్లమడుగు గ్రామంలో ఎల్లరెడ్డి ఎమ్మెల్యే ఊరిలో గ్రామ దళితులు 93 కుటుంబాలు అంబేద్కర్ బొమ్మ పెడతాన్నందుకే వాళ్ళకి గ్రామ బహిష్కరణ చేసి 4 నెలలుగా వాళ్ళు రోజు ఫోన్ చేస్తారు, అందరికీ చేసేది. అరే ఇది మళ్ళీ నన్ను ఊళ్ళోకి రానియారు కదా, కేసులు అయితే ఏమైనా గొడవలు అయితే అని వాళ్ళని ఆపి మనం పోయి మీటింగ్ పెడితే వాళ్ళ బాధ ఏంటంటే ఊళ్ళో ఉన్న కౌలుకి ఇచ్చిన భూములని గుంజుకున్నారు. వాళ్ళకు పని బంధు పెట్టి ఊళ్ళకి ఇతర ఊళ్ళకి వెళ్ళి పనులు చేస్తే మేము అందరికీ లెటర్ రాసాం. ఎవరు కూడా చుట్టుపక్కల దళితులు బీసీలు రావద్దు, దయచేసి వీళ్ళకి మద్దతుగా ఉండాలి. అక్కడ ఎమ్మెల్యేని కూడా హెచ్చరించాం. ఎమ్మెల్యేను మొన్నటిదాకా మాతోనే పోరాటం చేసి కదా సురేందర్ ఇదే పద్ధతి నీ ఊరిలో నీకు అని చెప్పేస్తే ఆ ఊళ్ళో కూడా ఇంటలేదు వాస్తవానికి. అక్కడ వాస్తవం అయితే 300 కాపు కంప్లీట్ వాళ్ళకి చెప్పిన మీకు బీసీలే కదన్నాయా మీ ఓడు ఎమ్మెల్యే మళ్ళీ కావాలంటే దళితుల ఓటు కావాలి కదా, మీరు 300 కాపులో ఉన్నటువంటి మీ ఓడిని ఎమ్మెల్యే మళ్ళీ నెక్స్ట్ గెలవకుండా చేస్తారా రెడ్ల మీద అని చెప్పేస్తే అప్పుడు వాళ్ళకి కాస్త బుద్ధి వచ్చి ఎత్తేసింది. ఈ పక్కనే మగిడి గ్రామంలో వడ్డరోజు ఊరు గ్రామ కమిటీ అందరిలాగా వాళ్ళు కూడా మట్టి తీసుకొచ్చుకొని పొలాలు వేసుకుంటారు. ఈ ఆధిపత్య కులాలు మాత్రం డబ్బులు కట్టాలంటే కానీ ఆ వడ్డరోజు డబ్బులు కట్టాలంటే వీళ్ళు కట్టమన్నందుకు వాళ్ళని గ్రామం వేస్తారు. ఈడ అంక్షపూర్లో ఇదంతా ఈ మధ్యలో జరుగుతుంది. అంక్షపూర్లో భూములు చేపల రేటు పెంచి 20 రూపాయలు పెంచింది. అంక్షపూర్లో ఉన్న ధనవంతున్నారు కదా రెడ్లు అందరూ ఆధిపత్య కులాలు మాకు తెలియకుండా 20 రూపాయలు ఎట్లా వేస్తారు అని వాళ్ళకు మరి ఇస్తారు. మరి నేనేం అడుగుతున్నా వాళ్ళని, ఓకే వృత్తి కులాలు వృత్తి చేసినందుకు కట్టాలి. మరి భూములు మీ అయ్యా వచ్చినప్పుడు మీ అమ్మగడుపులోకి వచ్చినప్పుడు మీరు పట్ట తెచ్చుకోలే కదా, మరి ఆ భూములకు కూడా మా వృత్తి కులాలు చేసుకున్న వాళ్ళకి కట్టండి, బహుజనులకు పన్నులు కట్టండి. మీ దగ్గర భూములు వస్తాయి. మీరు పెద్ద బంగారు కడుతున్నారు కదా, ఆ బంగారం కూడా ఒక 20 లక్షల కారు పెడుతున్నారు కదా, దానికి కూడా పన్నులు కట్టరు కదా. ఈడకి నిన్న మన వేల్పూర్లో ముస్లింలు అందరూ చూసింది. వేల్పూర్ మండలం వాడిలో ఒక యాదవ్ కురుమలాతను అంకమ్మ కిషాను 1 ఎకరం పొలం కొనుక్కున్నాడు. అరే మా ఊళ్ళో పొలం కొన్నావు కదా,
గ్రామ కమిటీ పర్మిషన్ లేని 6 లక్షల రూపాయల ఫైన్. అంటే ఎవరు పర్మిషన్ అంటే ఇంత దుర్మార్గంగా జరుగుతుంది. మనం చేస్తున్నాం కాదు. నేనేమంటున్నానంటే మేము అలా చెప్పాడు, మేము ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి. ఇది ఎంత జరుపుతాం అనేది కాదు, ఇవాళ మనకు ఉన్నటువంటి ఖచ్చితంగా జరపాలి. ఇక్కడ వామపక్షాల నాయకులు ఉన్నారు కానీ ఈ నాయకత్వాలకు చెప్పండి. ఎంసీపీ అని ప్రత్యక్ష పోరాటాలు చేశారు. మేము 10 తారీఖున 15 నుంచి 30 తారీఖు వరకు డివిజన్లు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని. ఇక్కడ కూడా మనం ఈ కలిసి చేద్దాం, మిగతా చేద్దాం. అట్లాగే వామపక్ష పార్టీలు దీని మీద జోక్యం చేసుకోవాలా. నేను అందరికీ కూడా లెటర్ రాస్తున్నాను బిఎల్ఎం తరఫున. ఎందుకంటే ఇవాళ మనం వల్ల ఈ ఆర్గోల్లో నేను ఎమ్మెల్యే పార్టీ ముసిని చెప్తా. ఇవాళ తెలంగాణలో ఎవరిని అన్ని పార్టీలు గెలిచిన కూర్చుకునే టీఆర్ఎస్కి వాళ్ళని ఒక రకం ఒక చెంప మీద కొట్టినట్టు చేసింది ఇక్కడ ఆర్మూర్ డివిజన్లో రైతులు పోరాటం. ఆ రోజు నేను ప్రభాకర్ అన్న కూడా వీళ్ళందరూ కూడా ఒక చిన్న వ్యాసం రాసింది. ఎందుకంటే ఎమ్మెల్యే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కాబట్టి ఈ మొత్తం నడపగలిగింది. ఇక్కడ కూడా ఇవాళ ఈ గ్రామాల్లో జరుగుతుంది. ఇవాళ ఇక్కడే కాదు, జగిత్యాలలో వచ్చింది, మెట్పల్లికి పోయింది, సిరిసిల్లకు పోయింది, ఇటు కామారెడ్డికి పోయింది. అంటే ఇది మొత్తం ఈ ప్రాంతంలో ఉత్తర తెలంగాణ ఎక్కడైతే కమ్యూనిస్టు ఉద్యమం జరిగిందో, ఎక్కడైతే నక్సలైట్లకు భయపడి పారిపోయిన దొరలు ఉన్నారో ఆ దొరల కొడుకులందరూ మళ్ళా టీఆర్ఎస్ పేరు మీద బీజేపీ పేరు మీద మళ్ళీ వచ్చేది. దయచేసి బీజేపీ కార్యకర్తలు ఉంటే బాధపడదు, కానీ నేను వాస్తవం చెప్తున్నాను. ఈ దొరల కొడుకులు వచ్చి మస్తుకోలుగా మారి గ్రామాలల్లో ఈ బీసీల మీద, దళితుల మీద, దళితులే కాదు, ఒక మాలమాదిల మీద కాదు, బీసీ వృత్తి కులాలందరూ బీసీలలో ఎక్కడన్నా ఒక మూకాపు వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు తప్ప అందరినీ వాళ్ళని కూడా చేస్తున్నారు. కానీ వృత్తికి సంబంధం ఇలా మేమందరం పోయినాం, మా దేవరమ్మన్న మేమందరం. ఈడ గ్రామ కమిటీ ఉంటే ఈ గొల్లలు వాళ్ళకి ఇంకొక గొర్రెలు అన్నమాట. అంటే ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయంటే ఈ ఫ్యూడల్ ఏదైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళు ఎవరో ఒక ఊరిలో ఉంటారు. ఇంకోటి నేను చెప్తున్నానంటే గ్రామాభివృద్ధి కమిటీలు మనం అంగీకరించకూడదు. అసలు గ్రామాభివృద్ధి కమిటీలు మన పోరాటం ఏముండాలి? ఏ ఊర్లో ఆర్మూర్ నియోజకవర్గంలో గ్రామ బహిష్కరణ జరిగితే ఎమ్మెల్యేదే బాధ్యత. పాల్గొండ నియోజకవర్గంలో గ్రామ బహిష్కరణ జరిగితే ఆ ఎమ్మెల్యే మంత్రిదే బాధ్యత. అందుకే మేము మా కరపత్రంలో పెట్టాం. ఆ మంత్రివర్గంగా మంత్రి ఉండగా మంత్రి ఇంటి పక్క గ్రామ బహిష్కరణ జరిగితే శక్తులు ఉండకూడదు. ఆ మంత్రి కనీసం రాజ్యాంగం మీద ఏం ప్రమాణం చేసినాము? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలందరినీ సమానం చూస్తున్న తర్వాత నీ కులపోలు కలిసి నీకు సంబంధించిన నీ ఇంటి పక్కకి గ్రామ బహిష్కరణ చేస్తే నువ్వు మంత్రివర్గంలో ఎక్కడుంటావు చెప్పు? నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? కలెక్టర్ పోతే కలెక్టర్ కూడా మనం అందరం డెమోక్రసీ సిగ్గుపడే మాట మాట్లాడాడు. ఎక్కడ ఎవిడెన్స్ దొరుకుతలేదు కదా, ఎవిడెన్స్ దొరకకుండానే మీరు ఆ రోజులలో నక్సలైట్లకు అన్నం పెట్టిరని మీకు ఉండడానికి జాగిచ్చిరని చెప్పేసి సుమోటోగా కేసులు పెట్టి మీరు అందరినీ కొట్టి జైల్లో పెట్టిరా. ఇప్పుడు పెట్టరాదా? అందుకే ప్రతి ఊర్లో ఎవడైతే గ్రామ బహిష్కరణ కారకుడు ఉంటాడో వాళ్ళందరినీ తీసుకుపోయి కేసుల్లో పెట్టి లోపలేసి నెల రోజులు 2 నెలలు బెయిల్ చేయకపోతే ఎవరు గ్రామ బహిష్కరణ చేసిన తాత జాగిరి ఉందా గ్రామ బహిష్కరణ చేయడానికి? అరే వాడు పొలం కొనుక్కున్నా, వాడు భార్యతో సంసారం చేసినా, వాడు ఎంతమంది పిల్లలు కావాలా, వాడు ఎట్లాంటి పట్టేసుకోవాలో కూడా వీళ్ళు దుర్మార్గంగా చేస్తే వీళ్ళని వ్యతిరేకించాల్సిన బాధ్యత నిజమైన అంబేద్కరిస్టులకి, బీసీలకి, ఎస్సీలకి, ఎర్రజెండాకి, బహుజనులకి, వీళ్ళకి మాత్రమే ఉంది. కాబట్టి మనము ఇది చాలా మనకు జరిగినట్టే ఫీల్ కావాలి. మనం ఫీల్ అవుతుంది తప్ప ఈ పోరాటాన్ని ఈ ఉత్తర తెలంగాణ జిల్లాకి ఒక లక్ష్యం ఉంది. ఇది నక్సలైట్ ఉద్యమ కాలంలో ఇక్కడ నుంచే మొదలైంది. ఇవాళ తెలంగాణ పోరాటం కూడా ఇక్కడ నుంచి, మలిదశ పోరాటంలో కూడా ఇక్కడ నుంచి ప్రారంభమైంది. కాబట్టి మనము ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఏదో మీటింగ్ పెట్టి ఉండడం కాదు, మేము చేస్తున్నాం. మనం ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు? నేను ఒక డాక్టర్ పోయి చేయం ఎక్కడ గారు నువ్వు ప్రభాకర్ జాగ్రత్త, మీరు మధ్యలో పోతున్నారు, మీరు చచ్చిపోతే ఎట్లా అని అంటున్నాం. అంటే మరి మనం ప్రాణాన్ని తెగించిపోతున్నాం. ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. నేను చూసారు కదా ఆ కామ్రేడ్ ఎవరైతే పాట పాడింటే ఆయనే చచ్చిపోయాడు. అంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు మన ప్రజలకు తిండి దొరకలేని పరిస్థితుల్లో కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. కాబట్టి మనం కసితోని ఈ తెలంగాణ, ఈ ఆర్మూర్ విముక్తి రేపు తెలంగాణ విముక్తికి మారగాలని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళ ఆ దొరలు రెడ్లు ఎవరైతే ఆధిపత్య కులాలు ఉన్నారో వాళ్ళని అధికారం ఏదైతే ఈ అసెంబ్లీ ఎమ్మెల్యేలు వస్తున్నారో వాళ్ళ అధికారానికి దూరం కొట్టే ప్రయత్నం చేయాలి. అది ఆర్మూర్ నుంచే ప్రయత్నం చేయాలి. దానికోసం మన అందరం కూడా ఇలా వామపక్షాలు, నిజమైన అంబేద్కర్ చాలా మంది ఉంటారు, పెట్టుకొని ఆ దొరపోటో పక్కకి ఈయన ఫోటో పెట్టుకొని చేయమంటాడు. ఇవాళ చేసిరాడు అలా బొంబాయిలో కూర్చారు, ఇల్లు మీద రాళ్ళేసారు. కాబట్టి మనం అందరం మేము దాన్ని ఖండిస్తూ, రెండవది మహారాష్ట్ర తరహా చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము ఇప్పటికే బిఎల్ఎఫ్, ఎంసీపీ పార్టీకి డిమాండ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. కాబట్టి అది కూడా మీరు అందరూ పరిశీలించి ఆందోళన, అది మనకు నిన్న హేమంత్ గారు ముంబైలో ఉన్నటువంటి మన దళిత ఉద్యమ నాయకుడు నాకు దానికి సంబంధించిన జీవో పెట్టిండు.
నేను అన్నకు పంపిస్తాను పంపలే. ఆ జీవోలు కూడా మనము దాన్ని తెలుగులో తర్జుమా చేసి ఆ పాయింట్స్ మన తెలంగాణకి ఏది వర్తిస్తాయో అది మన గవర్నమెంట్ ఏదైతే గవర్నర్ అంటున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి అంటున్నాం అవిటిని మనం రాష్ట్ర ప్రభుత్వానికి మహారాష్ట్ర తరహా చట్టం తీసుకురావాలి గ్రామ పరిష్కారాన్ని మనం డిమాండ్ చేస్తూ దాంట్లోనే కొంత దీంట్లో కూడా కొంతమంది చాలా పెద్ద మనుషులు మన పాపంగా ఉంటాయి మీ నాగం మేమే కలుపుకుంటాం అనే మన సెక్షన్ కూడా ఒకటి ఉంది. అది కూడా చెప్పినంత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే ఈ రోజు అయితే ఒక మంచి పరిణామం అనేది మన ఈ కరోనా కష్టకాలంలో రిస్క్ తీసుకొని విలువగానే దాని మాణిక్యం అయితే ఈ చొరవ తీసుకొని మెసేజ్ పెట్టాడో ఆ మెసేజ్ చూసి అన్ని రాజకీయ పార్టీ నాయకులు అట్లాగే ప్రజా సంఘ నాయకులు ఈ నోట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి అభినందనలు చేస్తూ ఇప్పుడు సిపిఐ కలిసి ఆల్మూర్ సభ్యులు కార్యదర్శి ముఖ్యంగా 2 నిమిషాలు సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. చట్ట పరిధిలో ఎవరు ఏ హక్కుల గురించి అయితే కొట్లాడతారో వాళ్ళు వాటిల్లో జోక్యం చేసుకోకుండా అభివృద్ధి అనే పేరు ఏదైతే గ్రామానికి పెట్టుకొని వాళ్ళు కమిటీలుగా నిర్ణయాలు చేస్తున్నారో ఆ అభివృద్ధి పేరునే ప్రజలకు కూడా ఉపయోగించే రకంగా చేయడం, పెత్తనం అనేది బంద్ చేయడం. ఒకదానిలో వాళ్ళు పెత్తనం, ఓట్లు వేసే దగ్గర పెత్తనమే, పొలం దగ్గర పెత్తనమే, కులం దగ్గర పెత్తనమే, అన్నిటి దగ్గర పెత్తనమే. కాబట్టి వీటిలో ఎక్కడ ఏ పని చేస్తే బాగుంటుంది అనే దాన్ని ఆలోచించి అభివృద్ధి అని పేరు పెట్టుకున్నప్పుడు ఆ అభివృద్ధి రకమైనటువంటి విధానాలు ఇక్కడ నుంచి అయినా నిన్నటి వరకు ఒక గంట ముందు జరిగినటువంటి విషయాలు పక్కన పెట్టేసిన ఇప్పుడైనా ఆ రకంగా ఆ గ్రామాభివృద్ధి కమిటీలు ఆలోచిస్తూ ఆ రకంగా పనులు చేస్తే బాగుంటుంది. లేకపోతే భవిష్యత్తులో ఆ రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ తిరగబడి వాళ్ళ పెత్తనాన్ని ఆయన తీసేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి అటువంటి పోరాటంలో మనం అందరం ముందు బాగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఆర్డీఓ గారు నిజామాబాద్ వెళ్ళారట కాబట్టి దయచేసి మరి భక్తులు చాలా మాట్లాడినారు. మరి మనం ఈ ఆర్మూరు గడ్డ మీద ఈ అఖిలపక్షం ఏర్పాటు చేసుకొని కొన్ని సంఘటనలు విజయాన్ని సాధించుకున్నటువంటి ఘనత ఇలా ఈ అఖిలపక్ష నాయకులకు ఉన్నది. మరి సుద్యాల గ్రామం అయితేనేది, ఇసపల్లి గ్రామం అయితేనేది, మరి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకో కొన్ని గ్రామాలు ఉంటున్నాయి. మరి ఇదే అఖిలపక్షము కంటిన్యూ కొనసాగాలి. మరి ప్రతి నెల ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పరచుకొని మరి మనం మంచి చెడులని చర్చించుకోవాలా. మరి ఏ గ్రామంలో ఇంకా దళితులు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీల మీద కానీ ఏ ఒక్క నాయకుల మీద దాడి జరిగిన ఈ ఆర్మూర్కి వెళ్ళి అక్కడ పోయి మనం సందర్శించి అక్కడ ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే కానీ, మరి సర్పంచ్ కానీ, అలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని మనం దాన్ని కళాఖండిగా మనము దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ బొంబాయిలో జరిగినటువంటి అంబేద్కర్ కళా విజ్ఞాన కేంద్రాల మీద చేసినటువంటి దాడిని ఇలా సిపిఎం పార్టీగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి వాళ్ళకు ఉరిశిక్ష పడేంత వరకు నేరస్తులకు మరి కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అష్టపక్ష నాయకులందరికీ మరోసారి ఉద్యోగం తెలియదు. మనకు ఫస్ట్ అర్థం కావాలి, మనం సమావేశం జరుగుతూ ఉంది. ఇవాళ పిప్రి గ్రామంలో బేస్తవాళ్లకు గ్రామ బహిష్కరణ చేసినందుకు వాళ్ళ అధికారులను కలవడానికి వస్తూ ఉన్నారు. ఎందుకు? కారణం ఏంటి అంటే ఆ గ్రామంలో చేపలు పట్టుకుంటే చేపలు నీళ్ళల్లో ఉన్నాయి, మేము మిషన్ బాధ్యత నీళ్ళు తీసుకొచ్చిన ఊరి నుంచి. కాబట్టి ప్రతి సంవత్సరం 40,000 ఊరికి జమ చేయాలని ఒత్తిడి చేస్తే 40,000 కట్టిండ్రు. అయినప్పటికీ కూడా మీరు పట్టిన చేపలు పిప్రిలో అమ్మిన తర్వాత మిగిలిన చేపలు మాత్రమే బయట గ్రామాలు అమ్ముకోవాలా, అది మా శాసనం. అట్లా భిన్నంగా వ్యవహరిస్తున్నందుకే ఇవాళ పిప్రి గ్రామంలో బెస్తవాళ్లకు గ్రామ బహిష్కరణ. ఇది మన ఆర్మూరు ప్రాంతంలో. ఈ ఆర్మూరు ప్రాంతంలో చాలా గ్రామాల్లో ఆదర్శ గ్రామమైన అంకాపూర్లో కూడా మాలలకు బహిష్కరణ జరిగింది. మా మామిడిపల్లి గ్రామంలో కూడా ఒక చిన్న పంచాయతీ విషయంలో మేమందరం కూడా సోషల్ బైకాట్ గురైనాం. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సోషల్ బైకాట్ సందర్భంగా మాల వాళ్ళకు బహిష్కరణ జరిగితే మాది వాళ్ళు కూడా ఇటువైపు లేని పరిస్థితి. మాది వాళ్ళకు జరుగుతున్న సందర్భంలో చాలా గ్రామాల్లో గోవిందపేట జరిగింది, మచ్చర్లో జరిగింది, జయగాంలో గౌడ్లకు జరిగింది, ఇవాళ మైనార్టీలకు అక్కడ గెలుపులు జరుగుతూ ఉంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే
సమరాజ్యం సమాంతర పరిపాలన కొనసాగించడం కోసము ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి ఈ వీడీసీల పేరు మీద కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ వాళ్ళు అగ్రవర్ణాలు మాత్రమే ఇటువంటి కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్లకు భిన్నంగా ఏదైనా జరిగితే మొత్తం గ్రామం పేరుతోని మిగతా ప్రశ్నించే వారిని, న్యాయం కోసం ఆలోచించే వాళ్ళని ఒక కార్నర్కి నెట్టేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఇది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నింటినీ వ్యతిరేకించడం కోసం మనం ప్రత్యేకంగా ఎఫర్ట్ పెట్టాలా, ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అప్పర్ కాస్ట్ వాళ్ళే. ఒక దళిత నాయకుడు ఉంటే కొద్దిగా గొప్ప ఆలోచిస్తుందని ఆశ ఉండే, అది కూడా లేని పరిస్థితి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామిక హక్కును కానీ, అసలు జీవించే హక్కును కానీ, అసలు గ్రామంలో స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు కానీ ఇవాళ వీడీసీల వల్ల కోల్పోతున్నాం. కాబట్టి ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా దానికోసం ఫైట్ చేద్దాం, ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వెంటనే గ్రామాలలో ముఖ్యంగా మా జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో గంగాపుత్రులని ఎక్కడ పడితే అక్కడ గ్రామ బహిష్కరణ, జుర్మానాలు అని చేసుకున్న ఎక్కడికక్కడ చేస్తున్నారు. గ్రామ బహిష్కరణ చేస్తున్నారు మా గంగాపుత్రులు. మేము కోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. అందుకని మీ పెద్దలకు సూచిస్తున్నాను నేను, ఈ పెద్దలకు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలని కలుపుకొని పోదాం కాబట్టి పత్రం సమర్పిస్తాం. అలాగే ఇంకొకటి, మా మిత్రుడు నిన్న ఒక 10 days క్రితం కాల్ చేసింది. అలా ఊర్లో జాతర జరుగుతుంది. వీడీసీ అంటే వీడీసీ ప్రకారం జరుగుతుంది జాతర. ఆ జాతరలో తోలాట జరిగితే వీడీసీ ఏం చేయాలా? మెప్పియాలా, కూర్చుని మాట్లాడాలి. ఆ వ్యక్తికి జుర్మానా విధిస్తారు. వాళ్ళ ఫాదర్ను వాళ్ళ మదర్ను పిలిపించి మెప్పియాల. వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్. కానీ ఇట్లా జుర్మానాలు విధించడం ఎంతవరకు సబబు? దీని గురించి నేను చెప్తున్నా, వీడీసీని హేళన చేస్తారే హెచ్చరిస్తున్నాం. ఏదో ఉన్నదో ఆ వీడీసీని మాత్రం రద్దు చేసే విధంగా నేను ఈ పెద్దల చెప్తున్నా. విద్యార్థి యువజన సంఘాల తరఫున ఇలా 72 గంటల నిరాహార దీక్షకు పర్మిషన్ నాకు ఇప్పియాలని నేను కోరుతున్నా. ఆర్డీ ఆఫీస్ కాదు అన్ని డెవలప్మెంట్ కమిటీ పేరు మీద అభివృద్ధికర కార్యక్రమాలు చేస్తున్నామని ఒక అందమైన అబద్ధాన్ని మనం ముందుస్తున్నాం. కానీ వాస్తవంగా వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్ కాదు, విలేజ్ డామినేషన్ కమిటీ. ఈ డామినేషన్ కమిటీ అనేది ప్రతి ఒక్కళ్ళను, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఇలా కులవృత్తులు చేసుకునే వాళ్ళను ఇలా బేస్త వాళ్ళ గురించి ఏం లేరు, గౌనల వాళ్ళ గురించి అయితే చెప్పనక్కర్లేదు. కళ్ళు ఇంతకే అమ్మాలా, విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి ఇంత ఇవ్వాలా అన్నది ప్రతి గ్రామంలో ఉంది. అంటే కులవృత్తులు ఏది చేసినా కానీ ఇలా చేపలే కానీ బట్టలు ఉతికినా మీరు ఇంతకే ఉతకాలా. మరి వడ్డీకి ఇచ్చే వాళ్ళు ఏమన్నారు? 4 కాడికి ఇస్తారు, 3 కాడికి ఇస్తారు, 10 కాడికి ఇస్తారు. మరి వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని రకాల అంచవేసే ఒక డామినేషన్ కమిటీని పూర్తిగా నిర్మూలించే ఉద్యమం చేయాలి. ఎందుకనంటే ఆ డామినేషన్ కమిటీలో ఎస్సీ బీసీలు కూడా భాగస్వామి ఉంటారు. కానీ ఆధిపత్య కులాలు, ఈ ఆధిపత్య కులాలు అంటే అగ్ర కులాలే కాదు, కొన్ని చోట్ల 300 కాపులు కూడా డామినేట్ చేస్తారు. 300 కాపు, 3 కాపు లేని దగ్గర ఆ ప్రాంతంలో ఏ కులం అయితే ఎక్కువ జనాభా ఉంటారో వాళ్ళు కూడా డామినేట్ చేస్తారు. వాస్తవంగా మనము డెవలప్మెంట్ పేరు మీద అంచివేసే విధానాన్ని మాత్రం వ్యతిరేకించాలి. అది ఏ కులమైనా సరే, అది మాలలైనా కొన్ని చోట్ల మాలలు కూడా డామినేషన్ చేస్తారు. దాన్ని పూర్తిగా మనం వ్యతిరేకించాలి, ఒక అగ్ర కులాలే కాదు. కాబట్టి ఇటువంటి అనోచిత రాజ్యాంగ బద్ధంగా లేకుండా, అంటే దీనికి చట్టబద్ధత లేకుండా అయినా కూడా ఒక సర్పంచ్ ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరే అవుతుంది. అంటే రాజ్యాంగబద్ధత లేని, అంటే రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీసీలు కావచ్చు, ఇతర గ్రామాల్లో ఉండేటటువంటి వార్డు మెంబర్లకు ఉండేటటువంటి అధికారాలు ఆయా గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలకు ఉంటున్నాయి. మరి అటువంటి చట్టబద్ధత లేనటువంటి ఆ విలేజ్ డెవలప్మెంట్ కమిటీల రూపకల్పన కోసం ఈ ప్రాంతంలో వీడీసీలు ఎంత బలంగా ఉన్నాయో ఆయా పార్టీల, ఆయా దళిత సంఘాల, ఆయా ఎర్రజెండా పార్టీల నాయకత్వం కూడా అంతే బలంగా ఉన్నది. కాబట్టి ఆ వీడీసీల ఆధిపత్యానికి తెరదించడం కోసం అంతే శక్తివంతంగా మనం ఉద్యమించినప్పుడే దాన్ని మనం ఎదుర్కోగలుగుతాం. ఈ వివక్షత అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, రేపు ఉన్నది. ఆ వివక్షత పోయేదాకా ఇది కొనసాగుతుంది. కాబట్టి దాని డామినేషన్ తగ్గించడం కోసం, మన డామినేషన్ పెంచడం కోసం ప్రయత్నం చేసే విధంగా మనం ముందుకు కార్యాచరణ రూపొందించుకొని ముందుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం. మా యొక్క గ్రామ కమిటీలని
రద్దు చేయాలని చెప్పి ఒక కరపత్రము జనరేషన్ తరఫున కరపత్రం వేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అట్లాగే అవసరం అనుకుంటే పెద్దలు నిర్ణయం మేరకు అవసరం అనుకుంటే ఒక పోస్టర్ని కూడా విడుదల చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు భూములు ఒక బీసీ ఎస్సీలే కాదు అనేక కులాలని గ్రామ సంఘ సదరులని ఉపసదరులని కేసీఆర్ అని కూడా కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళే ఉంటారా తక్కువ కులం వాళ్ళు ఉండద్దు అనే దాని మీద గ్రామాలలో ఒత్తిడి కాబట్టి డబ్బులు ఇచ్చే కాడ ఒత్తిడి అనేక జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అనేక విషయాలు జరుగుతున్నప్పుడు కూడా మనం ఇక్కడే చూస్తుంటే రేపు పొద్దున మనట్లాంటి గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అది జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా మనం అందరం కూడా జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమించాలి. కరపత్రం పాటుతో పాటు పోస్టుని కూడా ఆవిష్కరణ చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా పూర్తిగా మీరందరూ ఏదో నా పార్టీ తరఫున ఇంతమంది అర్థమనే కాదు రేపు పొద్దున దీర్ఘకాలంగా కొనసాగించడానికి కూడా అన్ని పార్టీల నాయకులు ముఖ్యంగా బాధ్యత తీసుకొని మన ఆర్మూర్ డివిజన్లో కానీ ఇతర జిల్లాలో కానీ ఇతర ప్రాంతాలలో కూడా దీనికి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేయవలసిన అవసరం ఉంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఇంతటితో ముగిస్తా ఉన్నాం. తీసుకోవచ్చు అది అంత ఈజీగా కాదు. దాని మనకు అదృష్టంగా అంటే ఓఎస్డీ ఉన్నటువంటి మన నిజామాబాద్ ఎస్పీ నరసింహం అనేటువంటి ఆయన ఓఎస్డీ ఉన్నారు అక్కడ మాట్లాడినా తీసుకొని ఆయనతో మెసేజ్లో మాట్లాడదాం ఫోన్లో మాట్లాడదాం. లేదు మన రిప్రజెంటేషన్ ఒకవేళ పంపిణీ ఆయన పంపించిన తర్వాత ఆమె ఆ రిప్రజెంటేషన్ గురించి నాకు నమ్మకం ఉంది. దీంట్లో వాస్తవం ఉంది. ప్రజాస్వామ్యంగా ఎవరైతే ఈరోజు దేశాన్ని పరిపాలించాలనుకునేటటువంటి వ్యక్తులు ఉన్న ప్రాంతాల్లో కూడా సర్పంచ్ ఎంపీటీసీ ఏదైతే రిజర్వేషన్లో వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి గ్రామాల్లోనే కాకుండా వేరే వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో గ్రామాల్లో కూడా ఈ బీసీ పవర్ఫుల్గా పనిచేస్తుంది. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మనం మాట్లాడుతున్నాం చాలా మంది ఈ మధ్యనే జరిగిందనేది కానీ 37 సంవత్సరాల క్రితం జీవన్ రావు గారు పడగల్ సర్పంచ్ జీవన్ రావు గారినే బహిష్కరణ చేశారు. గ్రామ బహిష్కరణ 50 రోజుల బహిష్కరణ జరిగింది 1979లో. 50 రోజులు ఆయన ఊళ్ళో పోలే బహిష్కరణ గ్రామం బయట చుట్టాల దగ్గర అలా దాన్ని స్వాతంత్ర సమరయోధుడు ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి పడగల హనుమాన్ గారి కొడుకు ఆయన బహిష్కరించారు. అంత బీడీసీలు పవర్ఫుల్గా ఈ ప్రాంతంలో ఉంటే చివరగా సంతోష్ రెడ్డి గారు ఆ గ్రామానికి కలెక్టర్ను ఎస్పీని తీసుకుపోయి బహిరంగంగా విచారణ జరిపించి దాన్ని చేసిన తప్పేం లేదు. నాకు ఇష్టం లేదు సభాకరణతో నేను మాట్లాడాను. నాకు ఇష్టం లేదు ఆయనతో మాట్లాడలేదు కాబట్టి నేను బహిష్కరణ సర్పంచ్గా అయితే అభివృద్ధిలో మాత్రం సహకరిస్తాం తప్పకుండా అనేటువంటి మాట తీసుకుంటాం. తర్వాత అభివృద్ధి ఒకటే కాదు నిజంగా అభివృద్ధితో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు కానీ దళితులు కానీ మైనార్టీలు కానీ ఏ వర్గమైన అనగారిన వర్గాలు ఏవైతుందో సమానంగా గ్రామంలో మాలిక్యం మాట్లాడేటట్టు వాళ్ళకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఉండాలనేటువంటి ఉద్యమం ద్వారా మనం నడవాలా. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నా మీరు ఈ కార్యాచరణ కమిటీస్తారా మీరు ఎప్పుడు పిలుస్తారా ఇప్పుడు తమ్ముడు మాట్లాడి బీజేపీ నాయకులు నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలనేటువంటి మాట ఏదైనా ఏది నిర్ణయిస్తారా మొదటి వారంలో నిర్ణయిస్తారా చివరి వారంలో నిర్ణయిస్తారా అది మీరు అనుభవం ఉన్నటువంటి కూర్చొని మాట్లాడండి. ఉన్నటువంటి సమస్యల అవగాహన ఉన్నటువంటి మీలో ఒక్కడిగా నా వంతు బాధ్యతగా తప్పకుండా మీతో ఉంటాను తప్పకుండా ఉంటాననేటువంటి మాట అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంపై దాడి చేసిన దుండగులను వెంటనే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంపై దాడి చేసిన దుండగులను వెంటనే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంపై దాడి చేసిన దుండగులను వెంటనే రాజకీయ పార్టీల ప్రజా సంఘాల ఐక్యత దళిత రాజకీయ పార్టీల ప్రజా సంఘాల ఐక్యత ముంబైలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంపై దాడి చేసిన దుండగులను వెంటనే పోరాడదాం మనువాదానికి వ్యతిరేకంగా శిక్షించాలి అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంపై దాడి చేసిన దుండగులను వెంటనే వర్ధిల్లాలి దళిత రాజకీయ పార్టీల ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి దళిత రాజకీయ
రాజకీయ పార్టీల ప్రజా సంఘాల ఐక్యం అనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడదాం. బ్రాహ్మణాధిపత్యం అనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడదాం. ఐక్యత ఐక్యత. ఈరోజు బాంబేలో జరిగిన అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంపై ఏదైతే మనువాద భావజాలంతో ఉన్న గుండాలు దాడి చేశారో ఆ దాడి చేసిన వాళ్ళని శిక్షించాలని ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల తరఫున అట్లాగే దళిత బహుజన ప్రజా సంఘాల తరఫున మేము విజ్ఞాపన పత్రం ఈరోజు ఆర్డీఓ గారికి ఇచ్చాం. ఇది ఇంతటితో ఆగదు. అదే సమయంలో ఏదైతే ఈరోజు దళిత బహుజనులకు హక్కుల్ని కాల్దాచే విధంగా ఈ భావజాలం అభివృద్ధి చేస్తూ ఉన్నారో ఈ భావజాలాన్ని కూడా వ్యతిరేకించడానికి ఈరోజు మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఐక్య ఉద్యమాన్ని నిర్మించి ఈ ప్రజల యొక్క హక్కుల్ని మేము కాపాడుతామని చెప్పేసి ఏకగ్రీవంగా ఈరోజు తీర్మానించుకున్నాం. అదే సమయంలో ఈ ఆర్మూరు ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.